రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ ఘటన సంచలనం సృష్టిస్తోంది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డ దుండగులు నగదు దోచుకోవడమే కాకుండా ఏకంగా ఏటీఎం మెషిన్నే వాహనంలో ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు షాక్కు గురయ్యారు. పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే ఇంత పెద్ద చోరీ జరగడం భద్రతా వైఫల్యాలను తేట తెల్లం చేస్తున్నాయి. చోరీ జరిగిన ఏటీఎం మెషిన్లో సుమారు 8 లక్షల రూపాయలు నగదు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ ఘటన సంచలనం సృష్టిస్తోంది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డ దుండగులు నగదు దోచుకోవడమే కాకుండా ఏకంగా ఏటీఎం మెషిన్నే వాహనంలో ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు షాక్కు గురయ్యారు. పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే ఇంత పెద్ద చోరీ జరగడం భద్రతా వైఫల్యాలను తేట తెల్లం చేస్తున్నాయి. చోరీ జరిగిన ఏటీఎం మెషిన్లో సుమారు 8 లక్షల రూపాయలు నగదు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు పోలీసులు.